ఇదిలా ఉంటే గుంటూరులోని వివిఐటి కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. ముక్కు నోటికి ప్లాస్టర్ వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది ఆమె. అశోక్ నగర్లోని లేడీస్ హాస్టల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన స్టూడెంటు ఏలూరుకు చెందిన కావ్యగా గుర్తించారు. రాత్రి చివరిసారి తల్లిదండ్రులకు ఫోన్ చేసింది కావ్య. విద్యార్థిని మృతిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గుంటూరు నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి నాగరాజు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, ఏం జరిగింది అసలు? పోలీసులు ఏమంటున్నారు? అలాగే ఆ విద్యార్థిని చదువుతూ ఉన్న కాలేజ్ యాజమాన్యం ఏం చెప్తా ఉంది? ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈసీ ఫైనల్ ఇయర్ చదువుతున్న శ్రావ్య అని ఏలూరుకు చెందిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గుంటూరు నగరంలోని అశోక్ నగర్లో ఉన్న ఒక ప్రైవేట్ హాస్టల్లో విద్యార్థి నివసిస్తుంది. అయితే తెల్లవారుజాము సమయంలో విద్యార్థి సూసైడ్ చేసుకున్నట్టుగా కూడా బంధువులకు సమాచారం, తల్లిదండ్రులకు కూడా ఫోన్ వచ్చింది. ఆ తర్వాత తల్లిదండ్రులు ఇక్కడ హాస్టల్ వద్దకు వచ్చారు. హాస్టల్ వద్దకు వచ్చిన తర్వాత విద్యార్థిని సూసైడ్ చేసుకున్నట్లుగా తెలుసుకుంది. వెంటనే పోలీసులు కూడా వచ్చి క్లోజ్ టీమ్తో అన్ని ఆధారాలు అయితే సేకరిస్తున్న నేపథ్యం ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం విజువల్స్లో కూడా. అదే విద్యార్థిని మృతికి ప్రధానంగా కారణం ఏంటనేది ఇప్పటివరకు అయితే తల్లిదండ్రులు కానీ ఇటు పోలీసులు కానీ చెప్పలేకపోతున్నారు. ఆత్మహత్యగా మొదట భావిస్తూ ఉన్నారు. అయితే నోటికి ప్లాస్టర్ వేసుకోవడం, ముక్కుకు క్లిప్ పెట్టుకొని పడుకొని, అంటే చనిపోయిన ప్రదేశంలో మృతదేహం ఉన్న పరిస్థితిని బట్టి అయితే మాత్రం కొంత అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. సాధారణంగా ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఉరి వేసుకోవడం, లేదా పురుగు మందు సేవించడం, లేదా టాబ్లెట్స్ వేసుకోవడం లాంటివి చేస్తారు. కానీ విద్యార్థిని అటువంటిది ఏం చేయకుండా నోటికి ప్లాస్టర్ వేసుకొని ముక్కుకి క్లిప్ పెట్టుకొని చనిపోయి ఉండడం అనేది పలు అనుమానాలకైతే తావిస్తూ ఉంది. కానీ పేరెంట్స్ అయితే ప్రస్తుతం పోలీసులు విచారణలో పాల్గొంటున్నారు. అదేవిధంగా హాస్టల్స్లో రూమ్లో ఉన్న ఆ రూమ్మేట్స్తో కూడా పోలీసులు మాట్లాడుతున్నారు. నిన్నటి నుంచి ఏం జరిగింది, అయితే విద్యార్థిని చదువుల్లో కూడా చాలా మెరుగ్గా ఉంటుందని తెలుస్తుంది. దాదాపు 9 పాయింట్స్ పైగానే ప్రతి ఏటా కూడా ఉంటుంది. ప్రతి ఏటా కూడా చదువులో చురుగ్గా ఉండడమే కాకుండా గత 3 ఏళ్ళు కూడా కాలేజీకి సంబంధించిన హాస్టల్లోనే ఉంది. ఆ తర్వాత ఇప్పుడు ఈ ఏడాదే 4th ఇయర్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న హాస్టల్కి మారినట్టుగా తెలుస్తుంది. అయితే లాస్ట్ కాల్, ఫోన్ కాల్ అనేది చాలా ఇంపార్టెంట్గా మారబోతుంది. అమ్మాయి ఎవరితో మాట్లాడింది అనే దాని గురించి కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. రాత్రి 8 గంటల సమయంలో తల్లిదండ్రులతో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. తల్లిదండ్రులకు కూడా తాను సూసైడ్ చేసుకోవాలన్న భావంలో ఉన్నట్లు, అటువంటి ఆలోచనలు వస్తున్నట్లు కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అయితే దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే క్లూస్ టీం వచ్చింది, అన్ని ఆధారాలు సేకరిస్తున్న నేపథ్యం మనకి ఇక్కడ కనిపిస్తుంది. రైట్ నాగరాజు, గుంటూరులో వివిఐటి కాలేజ్ విద్యార్థిని ఆత్మహత్యకు సంబంధించిన డీటెయిల్స్ అవి. బీ స్ట్రాంగ్ అని టీషర్ట్ మీద ఉంది, కాకపోతే ఆమె మాత్రం బలంగా లేకపోయింది. సో సూసైడ్ చేసుకుంది. ముక్కు నోటికి ప్లాస్టర్ వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరావాల్సి ఉంది. అశోక్ నగర్లోని లేడీస్ హాస్టల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన స్టూడెంట్ ఏలూరుకు చెందిన విద్యార్థినిగా గుర్తించారు. చివరిసారి నిన్న రాత్రి తల్లిదండ్రులకు ఫోన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఆ విద్యార్థిని మృతిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.